అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో పవన్ పాల్గొన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని ఉపాధి అవకాశాలు కల్పించని జగన్ను సాగనంపాలని జనసేన అధినేత పవన్ పిలుపునిచ్చారు. గణపవరంలో సభలో పాల్గొన్న పవన్ ప్రజల భూములు దోచుకోవడానికి జగన్ ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొస్తున్నారన్నారు. దీని ప్రకారం ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇచ్చి ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్ నానక్రామ్గూడలోని వైకాపా ప్రైవేట్ స్థావరంలో దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఈసారి వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నట్లేనని హెచ్చరించారు. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా, సబబుగా ఉందా మీరు ఆలోచించండి. అరే ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిపిఎస్ నువ్వు రద్దు చేస్తాను రద్దు చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి. మీరు ఎన్ని ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్లు 10% కూడా చేయని వ్యక్తి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం. రాజకీయాల నుంచి వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం. వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక 10-12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా ఓటేయండమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా, కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ కొట్టు కట్టేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడేపల్లిగూడెన్ని ఎడ్యుకేషన్ మార్కెట్ హబ్గా మారుస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని జగన్ దోచుకున్నారని పవన్ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సంక్షేమ నిధికి వ్యక్తిగతంగా 1 కోటి విరాళం ప్రకటించారు. సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట. బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు, మీరు డబ్బులు ఎక్కువైపోయాయి, మీకు మెదడుకు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు, అందువల్ల నన్ను మాటలు వస్తాయి. కొట్టు సైడ్ నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకుని చాలా మర్యాదగా ఉంటా. కొట్టు గారికి ఒకటే చెప్తున్నా, మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది. తాడేపల్లిగూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు, జగన్ గారి అవినీతి కోట 2 పోతాయి ఈ ఎన్నికల్లో. తాడేపల్లిగూడెం మనకి ఇది మార్కెట్లు బోల్డన్ని నిత్యావసర వస్తువులు రవాణా రంగం ఉంది. రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నా, పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాం, మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు మనకి ఎక్కువ మంది ఉన్న రవాణా కార్మికులు, రవాణా సంఘం సంబంధించిన వారు, అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే, నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా, పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈ ఆధ్వర్యంలో.